హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 58. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ తనని పిలవడంతో వెనక్కి తిరిగి ఆయుష్ వైపు చూస్తూ 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ, హాయ్ బావా, మీరేంటి ఇక్కడ అంటూ చేతులు నలుపుకుంటూ ఆయుష్ ముందు నిల్చుకొని అడుగుతుంది అభి. ఆయుష్ ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని అభి వైపు లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి చూస్తూ, ఆ విషయం నేను నిన్ను అడగాలి అనుకుంటున్నాను, నువ్వేంటి ఇక్కడ? నీకేదో ఎగ్జామ్ ఉందని చెప్పింది ఆశి, ఈ టైంలో కాలేజ్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? షట్, బావకి డౌట్ వచ్చింది, ఎలాగోలా మేనేజ్ చేసి తప్పించుకోవాలి. కమాన్ అభి, థింక్. నిన్నే అడుగుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎవరి కోసం? అది బావా, యాక్చువల్లీ నేను ఇక్కడికి ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వాలని అని ఏదో చెప్పబోతూ ఉంటే, నాంచకుండా విషయం చెప్పు. ఫ్రెండ్ దుబాయ్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను బావా. ఆయుష్ వెనుకున్న మున్నా వైపు చూస్తాడు. మున్నా వాచ్లో టైం చూసి, ఈ టైంలో దుబాయ్కి ఫ్లైట్స్ ఏం లేవు సార్ అంటూ వినయంగా చెప్పి వెనక్కి వెళ్ళి నిల్చుకుంటాడు. ఆయుష్ సీరియస్గా అభి వైపు చూస్తూ, నిజం చెప్తావా లేదా వచ్చి నేనే తెలుసుకోనా? వద్దు బావా, నేనే చెప్తాను. నిజంగా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికే వచ్చాను, బట్ తన ఫ్లైట్ డీలే అని చెప్తే వెనక్కి వెళ్తున్నాం. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, నేను వాళ్ళని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. మరి ఇందాక సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానన్నావు అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ అడుగుతాడు. నిన్ను చూసిన కంగారులో ఏదో అలా చెప్పేశాను బావా. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసి మాకు తలవంపులు తీసుకుని రాకు. నీ మీద మీ అక్కకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి స్పాయిల్ చేయకు, అర్థమవుతుందా? నేను ఎప్పటికీ తప్పు చెయ్యను బావా, ట్రస్ట్ మీ. ఆ నమ్మకంతోనే నిన్ను క్వశ్చన్ చేయకుండా వదిలేస్తున్నాను. ఎలా వచ్చావు? స్కూటీలో బావా. అది సెక్యూరిటీ తీసుకొస్తారులే కానీ నువ్వు కార్లో వెళ్ళి కూర్చో అని అభి కార్ ఎక్కాక నిషాన్ వైపు చూస్తూ, కొన్ని వాటికి దూరంగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం నీష్. కొత్త కొత్త అలవాట్లు నేర్చుకొని నా కోపానికి గురి అవ్వకు అని తను కారులో కూర్చోగానే ఆయుష్ కార్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెనకే మున్నా కార్, ఆ వెనకే అభి కూర్చున్న కార్ వెళ్ళాక నిషాన్ కార్, తన వెనకే మరో సెక్యూరిటీ కార్, ఇలా అందరికీ ఆఖరిగా అభి స్కూటీను డ్రైవ్ చేస్తూ వెళ్తాడు సెక్యూరిటీ గార్డ్. తన ఈవినింగ్ పూజ పూర్తి చేసి దియా కోసం వైట్ పాస్తా తనకి నచ్చే విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్న ఆశీకి హాల్లో నుండి నవ్వులు వినిపించడంతో ఆల్మోస్ట్ ఫినిష్ అయిన డిష్ను బౌల్లోకి తీసుకుని హాల్లోకి వచ్చేసరికి నిషాన్ దియాని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ ఉంటే దియా కిలికిలామంటూ నవ్వుతూ ఉంటుంది. నీష్ అంటూ వెనకే వచ్చిన ఆయుష్ సీరియస్గా పిలవడంతో తనను తిప్పడం ఆపి, సారీ అన్నయ్య అంటూ దియా మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ఎలా ఉన్నావు బంగారం అంటూ నవ్వుతూ ఆనందంగా అడుగుతాడు. మిస్ యూ నాన్న అంటూ నిషాన్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గను ముద్దు పెడుతూ చెప్తున్న దియాని చూసి ఆయుష్ చిన్నగా నవ్వి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ వైపు వెళ్తాడు. ఎలా ఉన్నావు నీష్? బాగున్నాను వదిన, నువ్వెలా ఉన్నావు? గుడ్. ఫ్లైట్ డీలే అయింది, లేకపోతే సేమ్ టైంకి ల్యాండ్ అయ్యేవాళ్ళం. ఎనీహౌ, బాగా లాంగ్ జర్నీ చేసావు కదా, సో వెళ్ళి ఫ్రెష్ అవ్వు, జ్యూస్ పంపిస్తాను అని దియాను ఎత్తుకొని లక్ష్మితో నిషాన్కి జ్యూస్ పంపించమని చెప్పి అభిను చూసి, నువ్వేంటి ఇక్కడ, వీళ్ళతో వచ్చావు అంటూ సోఫాలో కూర్చొని అభితో మాటల్లో పడుతుంది. తను ఉన్నా లేకపోయినా తన తల్లి ఎప్పుడూ తన రూమ్ను క్లీన్గా ఉంచుతూ ఉంటుంది. అందుకే తన రూమ్లోకి రాగానే ఎటువంటి డస్ట్ అండ్ మెస్సీగా లేకుండా క్లీన్గా ఉన్న రూమ్ని చూసి నిషాన్ పెదవుల్లో ప్లెజెంట్ స్మైల్. తన లగేజ్ను వార్డ్రోబ్లో పెడుతూ మేడ్ తెచ్చిన జ్యూస్ తాగి పక్కన పెట్టిన నిషాన్కి బెడ్ మీద అభి ఇచ్చిన బొకే కనిపిస్తుంది. ఇది అన్నయ్యకి అబద్ధం ఎందుకు చెప్పింది అంటే అభి నా కోసం వచ్చిందా? కానీ ఎందుకు అని అభి బొకే వైపు చూసిన నిషాన్కి బొకే మీద చిన్న స్లిప్ కనిపిస్తుంది. దాని మీద మిస్ యూ బావా అని, దాని పక్కనే హార్ట్ సింబల్ కనిపించడంతో నిషాన్లో ఒక చిన్నపాటి షాక్. హాయ్ నీష్ అంటూ సడన్గా రూమ్లోకి వచ్చిన మోహిత్ విక్రమ్ను చూసి నిషాన్ కంగారుగా బొకేను తన చెయ్యి వెనుక దాచేసి, హాయ్ బావా, హాయ్ బ్రో అంటూ ఫేక్ స్మైల్తో ఇద్దరినీ విష్ చేస్తాడు. మోహిత్ విక్రమ్ ఒకరినొకరు చూసుకొని, ఏంట్రా వెనక దాచేస్తున్నావు అంటూ డోర్ లాక్ చేస్తూ అడుగుతారు. నేనా? అదేం లేదు బావా అంటూ బెడ్ మీద బొకేను దాచి కింద నోట్ను పడేసి 2 చేతులు ముందుకు పెట్టి, నా చేతుల్లో ఏమీ లేదు. మోహిత్ నిషాన్ వైపు అనుమానంగా చూస్తూ నిషాన్ చేయి పట్టుకుని పక్కకు లాగి చూడగా బొకే కనిపిస్తుంది. అక్కడుంది బొకేనే కదా నీష్, దాన్ని ఎందుకు అంత కంగారుగా దాచేస్తున్నావు? ఐ డోంట్ థింక్ సో, దిస్ ఈస్ నాట్ ఓన్లీ బొకే, ఇట్స్ సంథింగ్, లెట్ మీ షో యూ విక్కీ.
బావా అదేం లేదు, అది జస్ట్ నార్మల్ బొకే అంటూ మోహిత్ వైపు వెళ్తూ ఉన్న నిషాన్ని విక్రమ్ గట్టిగా పట్టుకొని, కమాన్ మోహిత్, వీడు మన దగ్గర ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు, అదేంటో చూడు. బావా నో అంటూ ఉండగానే మోహిత్ ఆ బొకేను చేతుల్లోకి తీసుకోవడం, బొకే కిందున్న స్లిప్ని చూడడం జరిగిపోతాయి. మిస్డ్ యూ బావా. ఎవరు రాశారు నిష్ అని ఆ నోటు నిషాన్కి చూపిస్తూ అడుగుతాడు. వాట్, మిస్ యూ బావానా? ఏది ఇటివ్వు అని విక్రమ్ కూడా ఆ నోట్ చూసి నవ్వుతూ, ఏంటి నిష్ ఇది అంటూ నిషాన్ వైపు చూస్తూ అడుగుతాడు. స్టాప్ ఇట్ బ్రో, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా రాశారు అంతే, డోంట్ థింక్ రాంగ్. ఆహా అచ్చా, ఏ ఉద్దేశంతో రాశారో వెళ్ళి రాసిన వాళ్ళనే కనుక్కుందాంలే, పద విక్కి. ఓ గాడ్, మీకు అర్థమైందని నాకు అర్థమైంది, ఓకే ఫైన్, అది అభినే రాసింది. ఇప్పటికైనా నమ్ముతున్నావా అభి నిన్ను లవ్ చేస్తుందని? బావా ప్లీజ్, ఒకసారి ప్రేమలో ఫెయిల్ అయ్యాను, మళ్ళీ మళ్ళీ అవ్వాలని లేదు నాకు. అదేంట్రా అలా అంటావు, నీకు కూడా అభి అంటే ఇష్టమే కదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది? నేను అభి ఇష్టపడితే మా ప్రేమ సక్సెస్ అవుతుందా బావా? అన్నయ్యకి ఇష్టం లేకుండా ఈ మహల్లో చిన్న ఫంక్షన్ కూడా జరగదు, అలాంటిది నా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? అన్నయ్యకి ఎందుకో అభి అంటే ఇష్టం లేదు, అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. పైగా నాకు అభి మీద ఉన్నది ప్రేమ కాదు, ఇష్టం మాత్రమే. కాబట్టి ఈ మ్యాటర్ని ఇక్కడితో వదిలేయండి అని ఆ నోట్ని 4 ముక్కలు చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. మోహిత్, వీడేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? పాపం అభి వీడి మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉంటుంది, వీడి మాటలు వింటే తను చాలా హర్ట్ అవుతుంది కదా. ప్రేమలో రికమెండేషన్స్ పనికిరావు విక్కీ, అది వాడి మనసులో పుట్టాకే నిష్నే ధైర్యంగా ఆయుష్ బావతో అభి గురించి చెప్తాడు. బట్ ఈలోపే ఆయుష్ వీడికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తే? నో ఛాన్స్, వీడు ఇప్పుడే మ్యారేజ్కి రెడీగా లేడు, దాని గురించి నువ్వేమీ వరీ అవ్వకు, పద అంటూ విక్రమ్ని తీసుకుని మోహిత్ హాల్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయిన నిషాన్ రెడీ అయ్యి తన తల్లి రూమ్లోకి వెళ్ళడం చూసిన అభి పిల్లిలాగా ఆ రూమ్లోకి వచ్చి, బావ నేను రాసిన నోట్ చూశాడా లేదా అని చుట్టూ చూస్తూ ఉన్న తనకి బెడ్ మీద బొకే కనిపిస్తుంది. ఇదేంటి బొకే ఒక్కటే ఉంది అని దాన్ని చేతిలోకి తీసుకుని చూసిన అభికి ఫ్లోర్ మీద పేపర్స్ ముక్కలుగా కనిపించడంతో మోకాళ్ళ మీద కూర్చొని ఆ ముక్కలను చేతిలోకి తీసుకుని బెడ్ మీద నీట్గా సెట్ చేసిన తనకి అవి తను రాసింది అని అర్థమవ్వడంతో వాటి వైపు సుడులు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది. అందరూ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలవడంతో ఆషి మహల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టమైన డిషెస్ కుక్ హెల్ప్తో చేస్తూ కిచెన్లో చాలా బిజీగా ఉంటుంది. ఆయుష్ ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో మహల్ మొత్తం చాలా సందడిగా ఉంటుంది. ఆయుష్ మహల్లో ఉంటే ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండి మహల్ లైబ్రరీ లాగా చాలా సైలెంట్గా ఉంటుంది. ఆయుష్ గారు, డిన్నర్కి టైం అవుతుంది, ఇంకా టైం పడుతుందా మీకు రావడానికి? యా, నేను చాలా బిజీగా ఉన్నాను, రావడానికి టైం అవుతుంది, నువ్వు డిన్నర్ చేసి పడుకో అని కాల్ కట్ చేసిన ఆయుష్ని, హైదరాబాద్కి వచ్చాడో లేదో, ఈయన నా కళ్ళకి కూడా కనిపించినంత బిజీ అయిపోతాడు అని నిష్టూర్చి మేడ్తో అందరినీ పిలుచుకుని రమ్మని చెప్పి కుక్తో అన్ని టేబుల్ మీద పెట్టిస్తూ ఉంటుంది. అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్న అభి రాకపోయేసరికి ఏంటిది డిన్నర్కి రాకుండా ఏం చేస్తుంది అనుకుంటూ, నిష్ అభి గెస్ట్ రూమ్లో ఉంది, వెళ్ళి ఒకసారి దాన్ని తీసుకుని రావా, మేడ్తో ఆకలి లేదు అని చెప్పిందంట. ఓకే వదినా అంటూ నిషాన్ చైర్లో కూర్చున్నవాడు కాస్త లేచి అభి రూమ్ వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా బెడ్ మీద బోర్లు పడుకొని పిల్లోలో మొహాన్ని దాచుకొని కనిపిస్తుంది. అభి ఏమైంది, డిన్నర్కి రాలేదు? నిషాన్ వాయిస్కి బెడ్ మీద నుండి లేచి కూర్చుంటుంది అభి. తన కళ్ళల్లో నీళ్లు చూసిన నిషాన్, అభి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అభి నిషాన్ వైపు చూస్తూ, బావా అంటూ వెళ్ళి నిషాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ, బావా నువ్వంటే నాకు ఇష్టం, టు బీ ఫ్రాంక్ ఇష్టం కూడా కాదు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, అది నీకు చెప్పాలంటే ఏదో తెలియని భయం, చెప్తే అది కూడా జోక్గా తీసుకుంటావేమో అన్న కంగారు, అందుకే ఈ 2 months నీతో మాట్లాడాలి అని మనసు లాగేస్తూ ఉన్నా అది నాలోనే దాచి నువ్వు ఇండియాకి వచ్చే రోజు కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు వస్తున్నావని తెలిసి ఫాస్ట్గా ఎగ్జామ్ ఫినిష్ చేసి అక్క వస్తున్న ఎయిర్పోర్ట్కి రాని నేను నీ కోసం వచ్చాను. నిన్ను చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా బావా, అందుకే ఇంకా లేట్ చేస్తే ఎక్కడ నువ్వు మిస్ అవుతావో అని నా ప్రేమ గురించి నీకు తెలపాలి అనుకొని నీకు ఇచ్చిన బొకేలో చిన్న నోట్ రాసి పెట్టాను. యు నో వాట్ బావా, లైఫ్లో మన మనసుకు దగ్గరైన మనుషులు ఇంతకు ముందే ఎందుకు పరిచయం అవ్వలేదా అని ఫీల్ అవుతాం కదా, ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే, నీ మీద నాకు ముందే ఎందుకు ఈ ఫీలింగ్ రాలేదా అనిపిస్తుంది అంటూ నిషాన్ మొహంలోకి చూస్తూ,
నేను చెప్పేది నిజం బావా. ఇదిగో నా గుండె మీద చేయి వేసి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నది నువ్వే. ఐ లవ్ యూ. నీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే చెప్పు, నేనంటే ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండే నేను నీ విషయంలో చాలా వీక్ అని ఇప్పుడే తెలుస్తుంది. నిషాన్ అభిని తీసుకొని వచ్చేవాడు కదా మోహిత్, మళ్ళీ మనం ఎందుకు వెళ్ళడము? 10 minutes దాటినా ఇద్దరు కిందకి రాలేదంటే పైన ఏదో జరుగుతుంది. సో కామ్గా పద అంటూ ఇద్దరు అభి రూమ్ దగ్గరికి వచ్చేసరికి అభి ఏడుస్తూ నిషాన్కి తన మనసులో మాట చెప్పడం విని డోర్ దగ్గరే ఆగిపోయి వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. నిషాన్ అభి వైపు చూస్తూ, సారీ అభి, నీకు నా మీద ఇలాంటి ఉద్దేశం ఉందని ఐ నెవర్ ఎక్స్పెక్ట్. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు అండ్ ఎప్పటికీ రాదు కూడా. ఐఎమ్ సారీ. బావా, నీకు నా మీద ఎందుకు ప్రేమ పుట్టిందో నాకు తెలియదు. నా వరకు నువ్వు నా వదినకి చెల్లివి అంతే. నేను నీతో చేతన్ని ప్రేమించాను అని చెప్పడం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఐఎమ్ సారీ బావా. నాకు తన మీద ప్రేమ లేదు. నీ మీద కోపంతో తన ప్రేమకి ఎస్ చెప్పానే కానీ నిజానికి తనని నేను అసలు ప్రేమించట్లేదు. ఈ విషయాన్ని రియలైజ్ అయిన వెంటనే చేతన్కి ఇదే విషయాన్ని చెప్పాను. తనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నాకు తెలిసేలా చేశాడు. స్టూపిడ్గా మాట్లాడు కవి. నా ప్రాబ్లం చేతన్ కాదు. నా కళ్ళకు నువ్వు చిన్నపిల్లలానే కనిపిస్తావు. నేను నిన్ను ఎప్పటికీ అలా చూడలేదు. సో డోంట్ రిపీట్ దిస్. వచ్చి భోజనం చెయ్యి. బావా బట్ ఐ రియలీ లవ్ అన్న మాట కంప్లీట్ అవ్వకముందే ఎనఫ్ అభి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, గాట్ ఇట్ అంటూ కోపంగా చెప్తున్న నిషాన్ని చూసి అభి తల వంచుకొని సారీ బావా అంటూ ఏడుస్తూ కిందకి వెళ్ళిపోతుంది. వెనకే నిషాన్ కూడా కిందకి వెళ్ళడం చూసిన మోహిత్, విక్రమ్ డోర్ చాటు నిల్చుకొని ముందుకు వచ్చి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు కూడా కిందకి వెళ్తారు. అభి తన కన్నీళ్లు తుడుచుకుంటూ మొహాన నవ్వు పులుముకొని డైనింగ్ ఏరియాలోకి వెళ్ళేసరికి పెద్దవాళ్ళు తమ డిన్నర్ ఫినిష్ చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆషి దియా కోసం చేసిన స్పెషల్ స్వీట్ కాజు హల్వా తినిపిస్తూ ఉంటుంది. అభి కామ్గా వెళ్ళి చైర్లో కూర్చోగానే కుక్ 4 వెరైటీస్ అభి ప్లేట్లు సర్వ్ చేస్తుంది. డిన్నర్కి రాకుండా పైన ఏం చేస్తున్నావు అభి? ఆకలిగా కూడా లేదు అన్నావట, ఏమైంది? నీకు హెల్త్ అంతా బాగానే ఉందా? అభి తన ఎదురుగా కూర్చున్న నిషాన్ వైపు చూసి కొంచెం తలనొప్పిగా ఉందక్క అంతే అని 2 ముద్దలు కష్టంగా తిని చైర్లో నుండి పైకి లేస్తుంది. ఏంటి అప్పుడే లేస్తున్నావు? ప్లేట్లో ఫుడ్ మొత్తం అలాగే ఉంది. నీ ఫేవరెట్ బిర్యానీ నువ్వు టచ్ కూడా చేయలేదేంటి? ఆకలిగా లేదక్క, ప్లీజ్ బలవంతం చెయ్యొద్దు అని హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. అట్లీస్ట్ స్వీట్, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి తిను. వద్దక్క అని నిషాన్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ అక్కడి నుండి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి? వచ్చినప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి మొహం కూడా డల్గా కనిపిస్తుంది? చెప్పింది కదా ఆషి హెల్త్ బాగాలేదని, రేపటికి తనే సెట్ అవుతుంది కానీ వరీ అవ్వకు. అది కాదన్నయ్య, ఎక్కువ పెయిన్ ఏమన్నా ఉంటే డాక్టర్కి కాల్ చేసేదాన్ని కదా. అభి ఏమీ చెప్పకుండా అలా వెళ్తుంది ఎందుకు? నిజంగా హెల్త్ బాగాలేదా లేక దేని గురించి అయినా బాధపడుతుందా? నువ్వు మరీ డీప్గా థింక్ చేస్తున్నావు. అలాంటిది ఏమీ ఉండదు కానీ డిన్నర్ చెయ్యి. నేను ఆయుష్ గారు వచ్చాక తింటాను, మీరు తినండి అంటూ వాళ్ళకి వడ్డించి పక్కనే కూర్చొని వాళ్ళకి కబుర్లు చెప్తూ ఉంటే మోహిత్ తినకుండా ప్లేట్ వైపే చూస్తూ ఉన్న నిషాన్ వైపు చూస్తూ ఉంటాడు. మిడ్నైట్ 11:50కి మహల్కి వచ్చిన ఆయుష్ తన రూమ్ వైపు వెళ్తూ హాల్లో సోఫాలో ముడుక్కొని పడుకోనున్న ఆషిని చూసి ఆషి ఆషి అంటూ తన బుగ్గ తడుతూ నిద్రలేపుతాడు. హా అంటూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసిన ఆషికి ఆయుష్ కనిపించడంతో లేచి నిల్చుకొని ఆయుష్ గారు వచ్చేసారా, ఫ్రెష్ అయ్యి రాండి. అది తర్వాత నిన్ను రూమ్లో పడుకోమని చెప్తే హాల్లో ఎందుకు పడుకున్నావు? మీ గురించి వెయిట్ చేస్తూ ఇక్కడే నిద్రపోయాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాండి, వడ్డిస్తాను. లేదులే, ఆకలిగా లేదు, అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కాఫీ తీసుకొనిరా. ఆయుష్ గారు నేను మీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను, ఇంకా నేను డిన్నర్ కూడా చేయలేదు. ఆర్ యూ మ్యాడ్ ఆర్ వాట్ ఆషి? నిన్ను టైం టు టైం తినమని చెప్పాను కదా, ఎందుకు నా కోసం వెయిట్ చేస్తూ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ ఆయుష్ గారు, నాకు అస్సలు ఓపిక లేదు, ప్లీజ్ త్వరగా ఫ్రెష్ అయ్యి రండి. నేను ఈవినింగ్ ఇచ్చిన జ్యూస్ తాగావా లేదా? తాగాను, ఇక ఇప్పుడైనా ఫ్రెష్ అవుతారా లేదా అంటూ అసహనంగా చూస్తూ అడుగుతుంది. అప్పటికే బాగా టైర్డ్ అయి ఉన్న ఆయుష్ ఆషి కోసం తప్పగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న ఆయుష్కి నిషాన్ రూమ్లో లైట్స్ ఆన్ ఉండడం చూసి తన రూమ్లోకి వెళ్తాడు. నిషాన్ అసలు అభిని లవ్ చేయట్లేదా, లేదంటే ఆయుష్కి భయపడి నిషాన్ లవ్ చెయ్యట్లేదు అని చెప్తున్నాడా? ఏమో, నాకు కూడా డౌట్గానే ఉంది. నేను కూడా మీలాగే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ అప్డేట్ కోసం. సో ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.